Hello dear aspirants, welcome to our YouTube channel. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో టీఎస్ సెట్ 2022 నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. విద్యా ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు అక్యురసీ ఇన్ఫర్మేషన్తో మీకు అందడం అనేది జరుగుతుంది. మనకు ఈ టీఎస్ సెట్ 2022 నోటిఫికేషన్ని ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలిజిబిలిటీ పొందిన వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అదేవిధంగా డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా చేయడానికి అర్హులుగా ఉంటారు. వాస్తవానికి సెట్ నోటిఫికేషన్ సెట్ ఎలిజిబిలిటీతో పాటు ప్రతి ఇయర్ కూడా యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ నెట్ నోటిఫికేషన్లు అనేవి వస్తాయి. వాటి ఎలిజిబిలిటీ ద్వారా కూడా ఈ రెండు రకాల పోస్టులకు కూడా అర్హులుగా చెప్పవచ్చు. సో మరి ఈ నోటిఫికేషన్కి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సబ్జెక్టులలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అనే అనేక విషయాలను మనం ఇక్కడ దీంట్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మరి మనకు ఈ టీఎస్ సెట్ 2022 యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది డిసెంబర్ 30వ తేదీన ప్రారంభమవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది జనవరి 20వ తేదీగా మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఒకవేళ ఈ జనవరి 20 దాటితే మాత్రం కంపల్సరీగా ఫీ అనేది లేట్ ఫీని కూడా మనకు తీసుకొని అప్లికేషన్ ఛాన్స్ ఇచ్చారు. మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఫీయే చాలా ఎక్కువగా ఉంది. ఓసీ అభ్యర్థులకు మాత్రం 2000 రూపాయలని కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు 1500 కేటాయించారు. మిగిలిన అభ్యర్థులకు 1000 రూపాయలు కేటాయించారు. చూడండి, వాస్తవానికి చాలా ఎక్కువ ఫీజుని మనం ఇక్కడ చెల్లించాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఒకవేళ మీరు లేట్ చేసుకుంటే ఇక్కడ లేట్ ఫీలు కూడా దాదాపు 1500, 2000, 3000 రూపాయలతో లేట్ ఫీ అనేది ఉంది. సో ఇంట్రెస్టెడ్ ఉండి కంపల్సరీ అప్లై చేస్తామనుకున్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే లోపల మాత్రమే ప్రయత్నించండి. కొంచెం లేట్ చేసుకుంటే మాత్రం డబ్బులు మాత్రం చాలా వేస్ట్ అయిపోతాయి. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ అనేది మనకు 6, 7 ఫిబ్రవరి నెలలో మనకు ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేవి మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఉంటాయి. ఎగ్జామినేషన్కి మాత్రం ఫైనల్ డేట్ అనేది ఏమి ఇవ్వకుండా మనకు మార్చ్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ అని మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా దాంట్లో ఏదో ఒక డేట్ని మాత్రం స్లాట్ని ఫిక్స్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్చ్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నట్లుగానే ప్రిపరేషన్ అనేది కావాల్సిన అవసరం అనేది ఉంది. మెయిన్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అన్ని ఉమ్మడి ఓల్డ్ జిల్లాల్ని మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి ఇచ్చారు. ఒకవేళ ఈ సెంటర్స్ ఈయన ఫుల్ అయిపోతే వేరే సెంటర్స్ మనకు ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా అదర్ దెన్ తెలంగాణ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఈ సెంటర్స్ కూడా ఇచ్చారు. సో వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళను ఓపెన్ కేటగిరీలో కన్సిడరేషన్ చేస్తారు. వాళ్ళకి సెంటర్స్ అయితే విజయవాడ, కర్నూలు, తిరుపతి, వైజాగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు ఏ సెంటర్ అయినా పెట్టుకోవచ్చు, చాయిస్ అనేది మీ దగ్గర ఉంది, దానికి ఎట్లాంటి కూడా ఇబ్బంది అనేది లేదు. అదేవిధంగా మనకు ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉంది, అసలు ఎవరికి ఎలిజిబుల్ అంటే వాస్తవానికి మనకు కామన్గా ఎలిజిబిలిటీలో మాస్టర్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సి, ఎంఈడి, ఎంపీఈడి, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్, సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళు మాత్రమే ఎంటెక్లో ఎలిజిబుల్గా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి మనకు మినిమం పీజీలో ఎంత అగ్రిగేట్ రావాలన్నది అని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, అదేవిధంగా పీడబ్ల్యూడి అదర్ డిజబిలిటీ క్యాండిడేట్ వాళ్ళకు మాత్రం మినిమం 50% అనేది మనకి ఇక్కడ ఉండాల్సిన అవసరం అనేది ఉంది. మిగిలిన వాళ్ళకి మాత్రం 55%ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆ విషయాన్ని కూడా ఆస్పిరెంట్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఫైనల్ ఇయర్ పీజీలో ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామినేషన్కు దగ్గరలో ఉన్న వాళ్ళు లేదా ఏదైనా కారణాల వల్ల ఎగ్జామినేషన్ పోస్ట్ పోయిన అయిన వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెమ్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ను కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో అదేవిధంగా పిహెచ్డి హోల్డర్స్ ఉంటే మాత్రం వాళ్ళకు పీజీ పర్సంటేజ్లో కొంత రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. ఆ విషయానికి కూడా ఇక్కడ పిహెచ్డి క్యాండిడేట్స్ ఉన్నోళ్ళు మాత్రం ఇక్కడ దీన్ని గమనించాల్సిన అవసరం అనేది ఉంది. సో అదేవిధంగా
అదేవిధంగా సబ్జెక్ట్స్ అనేవి మనకు కింద క్లియర్గా ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. వాటిని వెరిఫై చేసిన తర్వాతనే నీకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించినవి కూడా ఇచ్చిండ్రండి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హ్యావింగ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అవార్డెడ్ బై ఇండియన్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ ఫారెన్ డిగ్రీస్ డిప్లొమా అవార్డెడ్ బై ద ఫారెన్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ascertain in the equivalence of their degree diploma with master degree of recognized in Indian University from the Association of Indian University New Delhi. అంటే రికగ్నైజ్డ్ ఉన్న యూనివర్సిటీలో పీజీ చేయాలి. దీని అర్థం మొత్తం కూడా అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది అసలుకే లేదండి. ఏ ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. చూడండి, ఇందాక నేను ఫీ విషయం చెప్పాను. ఫీ విషయం చాలా ఎక్కువగా ఉందండి. ఓసీ వాళ్ళు 2000, ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళు 1500, మిగిలిన 1000 రూపాయలు కేటాయించాల్సిన అవసరం అనేది చాలా ఎక్కువ ఫీ అనేది ఉంది. సో మనం కంపల్సరీగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్ పేమెంటే చేయాలి. సో అన్ని ఆన్లైన్ పేమెంట్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉందని ఇచ్చారు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి, మనకు 2 పేపర్లో 3 గంటల్లో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఆల్ ఆర్ కంపల్సరీ. 100 మార్క్స్ ఉన్నాయి. అది 100 క్వశ్చన్స్ ఆల్ ఆర్ కంపల్సరీ. 200 మార్క్స్ ఉన్నాయి. మొత్తం 3 అవర్స్ ఉంటుంది. ఎట్లాంటి నెగిటివ్ మార్క్ అనేది లేదు. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా 2 మార్కులను కేటాయించడం అనేది జరిగింది. ఆ విషయాన్ని గమనించాలి. పేపర్ 1 అనేది మనకు కొంచెం సిలబస్ని ప్రత్యేకంగా కేటాయించారు. ఆ సిలబస్ నుంచే వస్తుంది. పేపర్ 2 అనేది కంప్లీట్ మీ యొక్క సబ్జెక్ట్ అనేది. పేపర్ 1 అనేది సెట్ రాసే ప్రతి ఒక్కరు కూడా కామన్ అండి. కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన సిలబస్ ఉంది. ఇది అందరికి కామన్, ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా. పేపర్ 2 మాత్రం మీ ఓన్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ని మీరు ఫాలో అప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. మరి ప్రొసీజర్ అండ్ క్రైటీరియా ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. రిజల్ట్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఒక సబ్జెక్టుకు అప్లై చేసిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళలో క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లో 6% తీసుకోవడం అని జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి క్వాలిఫైడ్, టోటల్ స్లాట్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ షెల్ బి ఈక్వల్ టు 6% ఆఫ్ ద క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ ద బోత్ పేపర్. మొత్తం అపియర్ అయిన వాళ్ళలో 6%ని మాత్రం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అపియర్ అయితే 6గురిని తీసుకుంటారండి. ఆ రేషియోలో దీన్ని మనకు సెట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆల్రెడీ గతంలో ఉన్న రూలే ఇప్పుడు కూడా పెట్టారండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది అప్లై చేస్తే దాంట్లో 6%ని క్వాలిఫై చేస్తారండి. మరి ఇక్కడ క్వాలిఫై చేసే దాంట్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటిస్తారు. గతంలో బీసీ వాళ్ళందరినీ ఓబీసీ కిందనే కన్సిడరేషన్ చేసిండ్రు. బట్ లాస్ట్ నోటిఫికేషన్ నుంచి చేంజెస్ జరిగినాయండి. బీసీఏ వాళ్ళకు 7%, బి వాళ్ళకు 10%, సి వాళ్ళకు 1%, డి వాళ్ళకు 7%, బీసీఈ వాళ్ళకు 4%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10%, ఎస్సీ వాళ్ళకు 15%, ఎస్టీ వాళ్ళకు 10%, జనరల్ అన్రిజర్వ్లో 36% అనేది ఉంది. టోటల్ 100%ని ఈ విధంగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఓపెన్లో చేస్తారండి. ఓపెన్లో అయిపోయిన తర్వాత మిగిలిన రిజర్వేషన్ల ప్రకారం చేయడం అనేది జరుగుతుంది. సో ఇది యాజ్ యూజువల్గా అన్నిటికీ పాటించే విధానాన్ని ఇక్కడ పాటించిండ్రు. అమ్మాయిలకు సంబంధించింది కూడా 33% అనేది స్లాట్స్ కామన్గా ఉంది. ఒకవేళ 33% రేషియోలో తీసినప్పుడు కావాల్సినంత అమ్మాయిలకి అక్కడ లేకపోతే వాటిని మెన్స్కు మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తారని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేర్ షెల్ బి హారిజంటల్ రిజర్వేషన్ ఫర్ ద పర్సన్స్ విత్ డిజేబుల్డ్ క్యాండిడేట్ ఇన్ ఈచ్ కేటగిరీ. ప్రతి కేటగిరీలో డిజేబుల్డ్ క్యాండిడేట్లను హారిజంటల్ రిజర్వేషన్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ జీవో నెంబర్ ప్రకారం అయితే కామన్గా ఉంటుంది. వాళ్ళు అయితే ఫాలోఅప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. Third step, in order to be considered eligibility for assistant professor lecturer, candidate must have appeared in the both papers as secured. 40% అనేది కంపల్సరీగా ఓసీ అభ్యర్థులకు రావాలి. ఇక్కడ ఏమంటుండో అగ్రిగేట్ మార్క్స్ ఇన్ బోత్ పేపర్స్ టేకెన్ టుగెదర్, 2 పేపర్లను కలిపి తీసుకున్నప్పుడు 40% మార్కులు మినిమం రావాలి. మిగిలిన వాళ్ళకు మాత్రం మనకు కంపల్సరీగా 35% రావాలని చెప్తుండ్రు. 2 పేపర్లలో కలుపుకున్న తర్వాత మినిమం 35% ఉండాలి. వాళ్ళను ఫస్ట్ క్వాలిఫై చేసేసుకొని దాంట్లోకించి 6% మెంబర్స్కు మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తారు. 35%, 40% వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇయ్యరు. ఓన్లీ 6% మాత్రమే ఇస్తారు. ఇది రూల్ అండి. అది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టెట్ లెక్క గిన్ని మార్కులు క్వాలిఫై అయినట్లు అందరికీ ఉండదు. క్వాలిఫై కావడానికి మినిమం 35%, 40% ఓసీ వాళ్ళకైతే, మిగిలిన వాళ్ళకి 35%. దానిపైన వీళ్ళందరూ క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లో పైన 6%ని కట్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ వీళ్ళు ఒక ప్రొసీజర్ని ఫాలోఅప్ చేస్తారు. ఈ ప్రొసీజర్ని క్లియర్గా చూసుకోండి. ఈ క్యాలిక్యులేషన్ ప్రకారమే
క్వాలిఫై అనేది నిర్ధారిస్తారండి. వీళ్ళు జనరల్గా ఇచ్చిండ్రు A/B/C అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ బిలాంగింగ్ టు SC కేటగిరీ హూ సెక్యూర్ అట్లీస్ట్ 35% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ బోత్ పేపర్స్ టేకెన్ టుగెదర్ SC కేటగిరీస్ ఫర్ ఎకనామిక్ సబ్జెక్ట్ యాజ్ పర్ స్టెప్ 2. అట్లాగే ఇటు సైడ్ ఏమి ఇచ్చిండ్రు, టోటల్ స్లాట్స్ డెరైవ్డ్ వాళ్ళ కోసం కేటాయించినాయి, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఈ ప్రిన్సిపల్ ప్రకారం వాళ్ళు క్వాలిఫై చేసిస్తారు. ఆటోమేటిక్ సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది, మాన్యువల్గా ఎవరు చేయడానికి ఆస్కారం అనేది లేదు. కానీ మనకు తెలవాలని ఒక ప్రిన్సిపల్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా డిజేబుల్ క్యాండిడేట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హాల్ టికెట్స్ మనకు ఫిబ్రవరి మంత్ లాస్ట్ వీక్లో రావడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ CBT ఎగ్జామే ఉండడానికి మనకు ఛాన్స్ అనేది ఉంది. సో ఒక 1 వీక్ 10 డేస్ ముందు మనకు హాల్ టికెట్స్ వస్తాయి. హాల్ టికెట్స్ వచ్చినప్పుడు దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే నేను అప్పుడు మళ్ళీ మరో వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. ఇక్కడ చూడండి, కంపల్సరీగా CBT మోడ్ అని మనకు అంటున్నాడు. సో వీలైనంత తొందరగా అప్లై చేసుకోరు. మీ సొంత జిల్లాలోనే సెంటర్ వస్తుంది, లేకపోతే పక్క జిల్లాలకు రాయాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ సబ్జెక్ట్ అండ్ సిలబస్ టెస్ట్ ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ సబ్జెక్టులు చూసుకోండి. జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్. జాగ్రఫీలో వాళ్ళు పీజీలో సేమ్ ఒకటే ఉంది, కెమికల్ సైన్సెస్ ఉంది. అందులో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయండి చూడండి, అనలిటికల్, ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్, మెడికల్, అప్లైడ్, న్యూక్లియర్, ఎన్విరాన్మెంటల్, మెరైన్, ఫార్మాస్యూటికల్, బయో ఇన్ఆర్గానిక్, ఇట్లాంటి అనేక సబ్జెక్టులు ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులేనండి. అట్లాగే కెమికల్ సైన్సెస్, కామర్సు, కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ వాళ్ళు, ఎకనామిక్స్, ఎడ్యుకేషను, ఇంగ్లీషు, ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్లో అన్ని బ్రాంచ్లు ఉన్నాయండి, చూసుకోవచ్చు. ఇది కూడా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్సెస్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సాంస్క్రిట్, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, లింగ్విస్టిక్స్. ఇవి మొత్తం కూడా సబ్జెక్ట్స్ ఇచ్చినండి. కొన్ని దాంట్లో బ్రాంచెస్ ఉన్నాయి, ఎస్పెషల్గా ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ అనే బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ కూడా మీరు చూసుకుంటే సరిపోతుందండి. ఇది పేపర్ 1 అండి. అందరికి కూడా సెట్ ఎగ్జామినేషన్ రాసే ప్రతి ఒక్కరికి సంబంధించిన పేపర్ 1 అండి. పేపర్ 1 సిలబస్ని ఒకసారి చూద్దాం. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నెట్ బ్యూరో సిలబస్ అనేది మన కామన్గా జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్. దీని యొక్క పేరు జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అండి. ఈ విషయాన్ని గమనించాలి. టీచింగ్ ఆప్టిట్యూడ్ యూనిట్ 1 అనేది టీచింగ్ ఆప్టిట్యూడ్కు సంబంధించిన విషయాలు ఇచ్చిండండి. మీరు B.Ed, M.Ed విషయాలలో అప్పుడప్పుడు చూసుకున్న విషయాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కామన్గా టీచింగ్ సెక్టార్కి రావాలనుకుంటున్నారు కావున దానికి సంబంధించింది మనకు తెలవాల్సిన అవసరం ఉంది. సెకండ్ యూనిట్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అండి. ఇది కంపల్సరీ గుర్తుండాలి. రీసెర్చ్కు సంబంధించిన ఆప్టిట్యూడ్ ఉంటుంది. దీంట్లోనే ICT యొక్క రీసెర్చ్ విషయాలు కూడా ఉంటాయండి. యూనిట్ 3 కాంప్రహెన్షన్స్ అనేది మనకు కామన్గా ఇవ్వడం జరిగింది. ప్రతి పోటీ పరీక్షలో మనకి ఇది ఉండేదే. యూనిట్ 4 అనేది కమ్యూనికేషన్కు సంబంధించింది ఉందండి. అదేవిధంగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, వర్బల్, నాన్ వర్బల్, ఇంటర్ కల్చరల్ అండ్ గ్రూప్ కమ్యూనికేషన్, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఇదంతా ఉందండి. అదేవిధంగా మ్యాథమెటికల్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ యూనిట్ 5 అనేది ఉంది. కామన్గా ఆర్థమెటిక్ రీజనింగ్కు సంబంధించిన అంశాలు మనకు అడుగుతారు. నెంబర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, లేదా టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు. చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇక్కడ అడగడానికి ఆస్కారం అనేది ఉందండి. అదేవిధంగా 6th లాజికల్ రీజనింగ్స్ అనేది మనకు మొత్తం ఇచ్చిందండి. వెన్ డయాగ్రామ్స్ కానీ, ఇండియన్ లాజిక్స్ కానీ, ఇట్లాంటి అనేకంగా మీరు ఆర్థమెటిక్ రీజనింగ్ దాంట్లో చూస్తూ ఉంటారు కదా, వాటిని డివైడ్ చేసుకుంటా మనకి ఇచ్చేసిండండి. అదేవిధంగా 7th యూనిట్ అయితే డాటా ఇంటర్ప్రిటేషన్ అండి. 8th యూనిట్ అయితే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ICTకి సంబంధించింది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసిండు. 9th యూనిట్ అయితే పీపుల్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, అంటే ఎన్విరాన్మెంట్ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. రానున్న రోజుల్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు కావున అట్లాంటివి కూడా మనకి ఇక్కడ పెట్టారండి. 10th హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రజెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది అనేది దానికి సంబంధించినంతా కూడా మనకి ఇక్కడ ఇచ్చినండి. మొత్తం మీదుగా మనకు 10 యూనిట్స్ అనేవి పేపర్ 1లో ఉన్నాయండి. 10 యూనిట్స్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈచ్ యూనిట్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ని మనం కామన్గా ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. రెండింటిని కలిపి మనల్ని క్వాలిఫై చేస్తారు కావున 2 పేపర్లు కూడా మనకి ఇంపార్టెంట్గానే ఉంటాయి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా రెండింటిని కూడా ఈక్వల్గానే బ్యాలెన్స్ చేస్తూనే ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇదంతా కూడా TSET 2022కు సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అండి. ఇంకేదైనా అప్డేట్ ఉన్నా అప్లికేషన్ ప్రాసెస్లో కానీ, ఏదైనా హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కానీ దానికి సంబంధించిన మరో వీడియో ద్వారా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.